महादेव्याभ्यां महादिव्यश्री चंदनं समर्पयामि आयने दे परायणे दुर्वारोहं तु पुष्पणे तस्योपरि अलङ्करणार्थमाभरणार्थमक्षतां समर्पयामि अहिर्भोगैः पर्येति भावं यायाहेजं परिबाधमानः नागङ्गोर्यासने वादेया रागाय सरस्वती ఈరాజన దీపం దర్శయామి హారతి పట్టండి చెప్పండి కర్పూరం ముట్టించడానికి అనుకూలంగా ఈ వెనక్కి జరపండి ముందర బియ్యం కుప్పవేయండి ఓం యజ్ఞవాత్రం వదో పూర్ణం దదాతి బ్రహ్మణ ఉపాతి यमुनरम्मा विस्मय कर तेजा जय 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 गणेश जगदम्बा प्रियतनूजा भवदता शुभ सदनारुणारुण विग्रह एकमद्वितीयमय्य एकदन्त तत्त्वमो भवदता शुभ सदन अरुणारुण विग्रह एकमद्वितीयमय्य एकदन्त तत्त्वमो तुष्टिपति इष्टनिधि तुष्टिदायक पुष्टिपति इष्टनिधि तुष्टिदायक अष्टद्रव्य प्रिया शिष्टयोग संस्तुता जय 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 गणेश मुक्ति गणति नटि गणति देवरा चतुरानंद चरणा चतुर्वेद संस्कृता बलमुक्तय मुक्ति गणति नटि गणति देवरा संकट हर शंकर सुत ओंकारस्य संकट हर शंकर सुत ओंकारस्य पंकजनयनार्चिता शंकरादिता जय 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 गणेश कौशिक यमुन यमुनम्मा विस्मय कर तेजा
జై అందరూ హారతి దండం పెట్టండి. అక్కడి నుంచే అక్షతలు పుష్పాలు తీసుకోండి. ఏకదంతాయ విద్మహే భజే పురాణ వారణం నితాంతకాంతదంతకాంతినంతకాంతకాత్మజం అచిత్య రూపమంతహీనమంతరాజగంతనం పునందరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేక దంతమేవ తం విచింతయామి సంతతం గణేశ పంచరత్నమాదరేణ యోన్వః ప్రజల్పతి ప్రభాతకే స్మరం గణేశ్వరం మరోగతా మనోషతాం సుమాహితాం సుపుత్రతాం సమాహితాయురస్తబోధితాం యుమైదిదోజిరాస జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం కరోమ్యహం శత్రువుణాం శత్రుణాం బుద్ధినాశోస్తు వినాశోస్తు మిత్రాణాం మిత్రాణాం అభయం కురు అభయం కురు ఇతి విజ్ఞాప్య విఘ్నాప్య దేవేశ దేవేశ ప్రణమ్య చ ప్రణమ్య చ పునః 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 ఆడవాళ్ళు దృష్టి పెట్టండి. దేహి దేహి సౌభాగ్యం సౌభాగ్యం ఆరోగ్యం ఆరోగ్యం దేహి మే దేహి మే పరమం సుఖం పరమం సుఖం రూపం దేహి రూపం దేహి జయం దేహి జయం దేహి యశో దేహి యశో దేహి ద్విషో పుష్పానికి గంధం పసుపు కంటించి మూడిట్లలో వేయండి. గంధ ద్వారా అంతురాదర్యా నిత్య పుష్పాంగరేషి ఈశ్వరీయం సర్వభూతానాం దామిహో వక్వయే శ్రియం మూడిట్లలో అక్షతలు వేయండి. ఆజనేదే పరాయణే దూర్వా యండవస్మై పరణీర్యా అబలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసోతాస్తానో మంచంద్రగుంహసః తత్సవితుర్వృణీమహే భజం దేవస్య భోజనం శ్రేష్టకం సర్వధాతమం తురంభగస్య ధీమహి అపాగూహత సవితాద్రభేనో సర్వాం దివో అంధతః పూర్ణాదర్ విపరాపద సుపూర్ణాపదాపద స్మే పవిత్రీనావహై శతమోర్చనం శతక్రతో పూర్ణభాద్రాని నిక్షిప్య ఓం తత్వాయామి బ్రహ్మణా వందమానత్దాదాస్తే యజమానో హవిర్భిః హేళమానో వరుణేహ భోజ్యర్చకం సమానాయ ప్రమోషే పూర్వకలే ఓం భోర్భువస్సువః వర్ణమావాహయామి స్థాపయామి పూజయామి వాస్తోస్మృతే ప్రతిజానేక్యస్మాన్ త్వామేజో అనమివో భవానః దేమహే ప్రతిదన్నో నిరస్వశన్నస్మదే ఓం భోర్భువస్సువః వాస్తు ప్రజమావాహయామి స్థాపయామి పూజయామి బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాదుహే మదస్సురుజో మేనావః ధియా ఉపాస్య విఠా సదశ్చయో నివసదశ్చ వివహ ఓం భోర్భువస్సువః బ్రహ్మణమావాహయామి స్థాపయామి పూజయామి గంధవాస్తు బ్రహ్మభ్యో నమః. మూడు గంధ పశువులు అంటించిన పూలను మూడు పెట్టండి. లం పృథ్వీ తద్వాద్విగేభ్యః గంధం పరికల్పయామి కర్మణి శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణి భగవాన్ వాస్తోస్పతి ప్రియతా ఓం శుదేవో హవ్యామరుదశ్చుతే నాగం జజగం విరామ్యద్ధరం జజభ్య అంతరిక్షే
ब्रह्माणं यथास्थानं निवेदयामि तदङ्ग पञ्चगव्यमेलनस्य इदं प्राजनमहं करिष्ये अंदर राइट गोमूत्रे वर्णमावाहयामि तद्वारान्तरादर्शा नित्यपुष्टाङ्गरेषणीम् ईश्वरेन्दरभूतानां गोमये यज्ञमावाहयामि आप्यायस्वसमेतुते विश्वतस्वमवृष्टियम् ॐ क्षीरे सोममावाहयामि विष्णोरश्वस्य भाजिनः वाहयामि ज्योतिरधिदेवो वस्तविदोत्तरात्तच्छिद्रेण पवित्रेण सूर्यस्य रश्मिभिः आदित्यमावाहयामि देवस्यत्वादप्रथमे सुसोदकेन सर्वान् देवानावाहयामि स्थापयामि पूजयामि मानायुष्यमानो गोजमानो अष्टेजरेर्जः विश्वन्तो नमसा विधेमते 15 సార్లు ఓంకారం చేసుకోండి ఓమితి బ్రహ్మ ఓమితీదకం సర్వం ఓమిత్యేతదనుకృతిహస్మవా అప్యోష్టావయేత్య హవామహే కవిం కవీనాం కవీనాం కవికం హవామహే హవామహే కవిం కవీనాం కవిం కవీనాం కవీనాం కవిం కవిం కవీనాముపమశ్రవస్తమముపమశ్రవస్తమం కవీనాం కవిం కవిం కవీనాముపమశ్రవస్తమం కవీనాముపమశ్రవస్తమముపమశ్రవస్తమం కవీనాం కవీనాముపమశ్రవస్తమం ఉపమశ్రవస్తమమిత్యుపమశ్రవః తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాం జ్యేష్ఠరాజం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మణాం జ్యేష్ఠరాజం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణః జ్యేష్ఠరాజమిది జ్యేష్ఠా రాజం బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మణాం బ్రహ్మణాం బ్రహ్మణస్పదే పదే బ్రహ్మణో బ్రహ్మణాం బ్రహ్మణస్పదే బ్రహ్మణస్పదే పదే బ్రహ్మణో బ్రహ్మణస్పదాపదే బ్రహ్మణో బ్రహ్మణస్పదాపదే పదానోరాపదే పదానః ఆనోరాణ శృణ్వాన శృణ్వన్ న శృణ్వన్ శృణ్వన్నో న శృణ్వన్నో దభిరోదభిశృణ్వన్నో న శృణ్వన్నోదిభిః శృణ్వన్నోదిభిరోదిభిः శృణ్వన్ శృణ్వన్నోదిభిస్తేదసేదోదిభిः శృణ్వన్ శృణ్వన్నోదిభిస్తేద ఓదిభిస్తేదసేదోదిభిరోదిభిస్తేదసాదనకం సాదనం సేదోదిభిరోదిభిస్తేదసాదనం ఓదిభిరిచ్యోదిభిష్టః దేవేభ్య కృణుతో దీర్ఘం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియాయ సేవేంద్రియే ప్రతిష్టతి వేదోక్తం పరిపూర్ణ ఆయుష్యాభివృద్ధిరస్తు ధనకనక సంకల్పిత శతచండీయాగ కర్మణి ఆచార్యం ఋత్విజం ద్వావహం వృణే నమో నమః రుద్ర సహిత శతచండీయాగ కర్మణి సంఘ ఉపాధ్యక్షులు అవధాని సుధీర్ శర్మ గారు రావాలి. చండీ పారాయణార్థం హృదయజమామహం వృణే వృతోస్మి కరిష్యామః. అయ్యా తర్వాత రుద్ర సహిత శతచండీ యాగ కర్మణి చండీ పారాయణార్థం ఋత్విజం ద్వామహం వృణే రుద్ర సహిత శతచండీ యాగ కర్మణి చండీ పారాయణార్థం ఋత్విజం ద్వామహం వృణే రూపం దేహి జయంతే యశో దేహి దుషో దేహి రూపం దేహి జయంతే యశో దేహి దుషో దేహి గణాని ప్రతిష్ఠాపం దేవరేశ్వరి రూపం దేహి జయంతే యశో దేహి దుషో దేహి దేవి ప్రకటదోత్పన్న విద్యాధర్మయాసి రూపం దేహి జయంతే యశో దేహి దుషో దేహి దేవి ప్రకటదోత్పన్న రూపం దేహి జయంతే యశో దేహి దుషో దేహి పత్ని మనోరమాది మనోభూతాధారి తాని మధుర సంతాన
దేవతా దీర్ఘంతా ప్రీత్యర్థం పట్టసంజలవాపానాత్తే ఓం నమః ఓం రామదేవ ఓం విశుద్ధజ్ఞా దేవాయ ధర్మేహి దివ్యచక్షుషే వేద ప్రాప్తి నిమిత్తాయ సోమాదేవాయ సర్వమే విరాగేయ నమః సోమిదేవం వాపౌయ సత్యాత్మస్వరః సిద్ధసుచారణాదే యపోధరాయమి ఏతే తత్వదాదేవి స్తోత్రమార్గేణ సిద్ధతే నమో సుధపతిరాజకి అదుర్విదతే వినాదాపేన సిద్ధేన సర్వోత్సాహనాదిలం సమగ్రాణే సిద్ధంతి ఏకసత్యాత్మనః రుద్రాయంత్రయామాస సర్వమేవం శుభం స్తోత్రం వైదికాయాసు అష్టచతుర్దశాసః సమాప్తిరత పుణ్యస్యా యథా వర్ణ్యేంద్ర సోమిక్షేమ వాపౌతి సర్వమేవ సంశయః కృష్ణాయ నమః తదస్య అష్టమిదాసనాసనః దదాతి వినాది నాణ్యైషా ప్రసీదతి ఇత్థం రూపే దేవే నమః హరియే నీలం గోవిశ్రీలా విహాయేన విద్యుత్పతిసంస్ఫుటం భాగ్యాది యజ్ఞే దుష్టదేవరాధే తత్సర్వం తత్ప్రసాదేన వేదాభ్యం శుభం శరైస్తుజప్యమానేస్మిన్ శ్లోకే సంపత్తిదుర్జగైః భవత్యేవ సమగ్రామితాని పరోమోక్షః భయతే నాగంజనైః ఓం ఓం నమః చండికాయై ఓం ఐం మార్కండేయ ఉవాచ విశ్వమేకం తదర్శసః సపుష్పమనేత్రకః ససో వైదకస్మాత్ త్వం ధర్మణా ఇవ లక్ష్యం కిందుదేశాన్ ప్రేక్షేవ పక్షేరం కిందుసాప్రదం కథం తే కిందుసదృత్తః ఏకార్ణమే ధ్యానాత్మసదృశేనో మధువేదభౌ సురాత్మానో ప్రవీర్యపరాక్రమో క్రోధరక్షేక్షణావత్వం బ్రహ్మాణం జగదోద్యమో సముద్భాయ తస్థాభ్యాం నిరుదే భగవాన్ హరి పంచవర్ష సహస్రాణి బాహు ప్రహరణో విభో తావత్ ప్రతిఫలోన్మత్తో మహామాయా విమోహితో ఉక్తవంతో వరోస్మత్తో ప్రియదామికేశం శ్రీ భగవార్పణమస్తు ఓం వాయుస్తత్వం యజుర్వేదస్వరూపం పురా వైశే సురాణా భయే దేవానాం తపరంధరే తత్రాశ్రే మహావీర్యే దేవసైన్యపరాజితం జిత్వాన్ సకలాన్ దేవాన్ ఇంద్రో భౌమైనామృతః తతః పరాజితా దేవా పరమయోనిం ప్రజాపతిం పురస్కృత్యగతాः సత్తా యజ్ఞే గరుడధ్వజో సకారకోపం సంభుష్ట భ్రమణే గుణయానకౌ తనోదికో
वज्रलिङ्गस्तमुत्पाद्य गुणिशादपदादिवः ततो तस्यै सहस्राक्षो घण्टामेनावतलो तस्यै दत्तेय पृथिवीमिमा अन्येन त्रिपुरेण देवी भूषणैरायुधैस्तथा सम्मानिताननादोच्चैः साणः समूर्खो तस्य तावत् सप्तमशेषैरसुरै कृतः फलदरसततो देवीर्यातलोकत्रयाद्विषा पादाक्रान्त्यानदभुवं किरीटो निखिलाम्बरः तस्मिन् महावीर्ये मयि तस्य समूपतौ आनदारोहणारोहणशापरस्कृशासनः सोऽपि शक्तिं मोक्षादा देव्या साम्निकाग्रम् ओङ्काराभिरामो पादयामासस्पृहा महादुरा
జగత్కవతి చార్వాణ్యే దోదయంతే దిశస్పృశా శ్రీమాత్రే నమః. చండీమాత కీ జై. మొట్టమొదటిసారిగా నవనాథపుర బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో ఆర్మూరు పట్టణంలో అత్యంత వైభవపేతమైన ఉత్కృష్టమైన మహాయాగం జరుగుతున్నది. ఈరోజు రేపు ఎల్లుండి అంటే 9, 10, 11 శుక్ర శని ఆదివారాలలో ఘనంగా జరుగుతున్నది. మరి రుద్ర సహిత శతచండీ మహాయాగము శాస్త్రం చెప్పింది ఏమని అంటే కలవు చండీ వినాయకవు. కలియుగంలో అత్యంత తొందరగా ఫలితాన్ని ఇచ్చే దేవతలు ఎవరయ్యా అని అంటే మహాగణపతి, చండీ అమ్మవారు 2 అని మనకు శాస్త్రం చెప్తున్నది. కాబట్టి ఆ విషయాన్ని గ్రహించి మన యొక్క ఆర్మూరు పట్టణంలో ఉన్న బ్రాహ్మణ సమాజం అందరూ కూడా కలిసి, బ్రాహ్మణ సంఘ సభ్యులు, పండితులందరూ కూడా కలిసి ఈ యొక్క రుద్ర సహిత శతచండీ మహాయాగాన్ని సంకల్పించడం జరిగింది. ఇందులో ఆర్మూరు పట్టణమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పల్లెలో ఉన్న భక్తులందరూ కూడాను ఈ యొక్క యాగానికి సహాయ సహకారాలు ఆర్థికంగా, ధన రూపంలో, వస్తు రూపంలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడాను ఆ యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, అదేవిధంగా నవనాథపుర పట్టణమే కాకుండా లోకమంతా కూడా సుభిక్షంగా, లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా లోకమంతా సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా సనాతన హిందూ ధర్మం వర్ధిల్లాలని. ఇప్పుడు సనాతన హిందూ ధర్మానికి ఎన్నో విధంగా ఆటంకాలు, ఆటుపోట్లు జరుగుతున్నాయి. అవన్నీ కూడా శాంతించి హిందూ ధర్మం ఉద్ధరింపబడాలని, ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనకు శాస్త్రం చెప్పింది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, లక్ష్మీ రూపేణ సంస్థిత, భ్రాంతి రూపేణ సంస్థిత, బుద్ధి రూపేణ సంస్థిత అని. అంటే చరాచర జగత్తు అంతా కూడా అమ్మనే నిండి ఉన్నది అని మనకు శాస్త్రం చెప్తున్నది. వ్యాస భగవానుడు రచించిన మార్కండేయ మహాపురాణ అంతర్గతంగా ఉన్న ఈ యొక్క సప్తశతి అని అంటే 700 శ్లోకాలతో అమ్మవారి వర్ణన ఉన్నది. ఆ యొక్క 700 శ్లోకాలతో ఉన్న చండీ అమ్మవారి పారాయణాన్ని 100 సార్లు చేస్తాం ఇక్కడ. కాబట్టి దాన్ని శతచండీ అని అన్నాం. ఇక్కడ పాల్గొంటున్న భక్తులందరికీ కూడా, ముఖ్యంగా సంఘ సభ్యులందరూ ఎవరి యొక్క పేరు చెప్పకుండా అందరినీ కలిపి చెప్తున్నాము. ప్రతి ఒక్కరు మా బ్రాహ్మణ సంఘం వాళ్ళందరూ కూడాను యథోధికంగా సహాయ సహకారాలు, తర్వాత ఆర్థికంగా, తర్వాత శారీరకంగా ఎంతో శ్రమిస్తున్నారు. వాళ్ళందరూ కూడా అమ్మవారు కరుణించాలని చెప్పి ప్రార్థిస్తూ లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుతున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు. అధిక సంఖ్యలో పాల్గొనండి. చివరి రోజు ఆదివారం నాడు 11వ తారీఖు నాడు మహా అన్న ప్రసాదం ఉంటుంది. భక్తులందరికీ అన్న ప్రసాదం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాం. చండీ మాతకి జై. జగదంబాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నవనాథపుర గ్రామ పట్టణంలో కూడా సమస్త బ్రాహ్మణ బంధువుల సహాయ సహకారాలు, భక్తుల సహకారాలు, అందరి సహకారాలతోని మన పట్టణం నందు శతచండీ యాగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. 9వ తారీఖు శుక్రవారం ఈరోజు పుణ్యవాచనము, ఋత్విక్వర్ణము, అగ్ని ప్రతిష్ట, మండపారాధన కార్యక్రమాలు, గణపతి హోమ కార్యక్రమాలు ఉన్నాయి. రేపు 10వ తారీఖు శనివారం నాడు ఉదయం ఆవాహిత దేవత పూజ, చండీ హోమము, తర్వాత సాయంకాలం సమస్త సౌభాగ్య స్త్రీలకు అందరికీ కూడా అఖండమైనటువంటి సౌభాగ్య సంపత్తుల కొరకు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత సాయంకాలం చతుష్షష్ఠి యోగిని, చతుష్షష్ఠి కళాత్మకంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆదివారం నాడు ఉదయం మహాపూర్ణాహుతితోని ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. భక్తులందరూ కూడా విశేషంగా శ్రవణ ఫలితం అంటారు. ఇక్కడ విశేషంగా శ్రవణం వల్లనే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వీక్షించి కనులారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, రూపాలను తిలకించి అమ్మవారి యొక్క మంత్ర పఠనాన్ని విని యజ్ఞ కార్యక్రమాన్ని చూసి అందరూ కూడా వినీతులై లోకక్షేమం ఈరోజు మనం నిర్వహించుకునేటువంటి కార్యక్రమం. బ్రాహ్మణులందరూ కూడా కోరుకునేదంతా కూడా లోకక్షేమమే. కాబట్టి లోకక్షేమం కొరకు ఈ నవనాథపుర బ్రాహ్మణ సేవా సంఘం వారు ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు రావడం జరిగింది. దీనికి మీ భక్తుల సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాతలుగా మీరు, సేవకులుగా మేము విశేషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం. మీ అందరికీ కూడా అఖండ ఆయురారోగ్య ఐశ్వర్య సంపత్తులను ఇచ్చి అమ్మవారు నిరంతరం కూడా కాపాడాలని ప్రార్థన చేస్తున్నాం. శ్రీకృష్ణ నమస్తే. सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते।
మొట్టమొదటిసారి ఈ నవనాథపురంలో ఈ శతచండీ యాగం చేస్తున్నాం. ఈ అమ్మవారి యొక్క కరుణతోటి సహస్రచండీ యాగం చేసే శక్తిని కూడా మాకు ఇవ్వాలని అమ్మవారిని వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయంగా చేస్తున్నామంటే అది మా వెనుక ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు, అమ్మవారి యొక్క కరుణ, అలాగే హైందవ భక్తుల యొక్క ఆదరాభిమానాలు. హైందవ భక్తులందరూ కూడా ఎప్పుడైతే మేము శతచండీ యాగం చేస్తాము అనగానే అందరూ కూడా ముందుకొచ్చి వారి యొక్క తోచినటువంటి సహకారం మాకు చేయడం వల్లనే మేము ఈ యొక్క బ్రాహ్మణ సంఘం నుంచి ముందుకొచ్చి ఈ హైందవ ధర్మాన్ని నింపడానికి, అందరికీ ఈ హైందవ ధర్మం వల్ల ఉపయోగం ఏమిటని చెప్పడానికి, అందరికీ ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కల్పించడానికి అందరం వేద పండితులందరూ కూడా ఇక్కడ వచ్చి చేయడం జరిగింది. గోపి శర్మ గారు కానీ, డింగల్ రాజన్న గారు కానీ, వెంకన్న గారు కానీ, నాగరాజు గారు కానీ, ఇక్కడ అరవింద్ గారు కానీ అందరం కూడా ముందుండి, కిషోర్ కానీ అందరం కూడా ముందుండి వస్తున్నాం. ఇలాగే మాకు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఈ నవనాథపురం బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు కిరణ్ కుమార్గా తెలియజేస్తాం. నమస్కారం. అవన్నీ కాదు, ఇది లేదు. మూలమే లేకపోతే ఇది రాదు. भगवती भूतानां
स्वाहा